మీరు గతంలో 4-5 కంపెనీలు మారారా? పాత కంపెనీల్లో మీ పీఎఫ్ సొమ్ము ఎంత ఉందో తెలియక ఇబ్బంది పడుతున్నారా? అయితే మీకు ఇది ఖచ్చితంగా శుభవార్తే. దేశవ్యాప్తంగా వివిధ పీఎఫ్ ఖాతాల్లో ఆన్ క్లెయిమ్డ్ రూపంలో ఉన్న వేల కోట్ల రూపాయలను వారి అసలైన యజమానులకు చేర్చడానికి కేంద్రం సిద్ధమైంది. ఇందుకోసం ఈపీఎఫ్ఓ ఈ ప్రాప్తి అనే శక్తివంతమైన పోర్టల్ను తీసుకువస్తోంది. కేవలం ఆధార్ వివరాలతో మీ పాత సొమ్మును ఎలా వెలికి తీయవచ్చో ఇప్పుడు చూద్దాం. ప్రస్తుత కాలంలో ఉద్యోగ మార్పిడి అనేది సర్వసాధారణం. అయితే ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మారినప్పుడు చాలా మంది తమ పీఎఫ్ ఖాతాలను బదిలీ చేసుకోవడం మర్చిపోతుంటారు. ఇలా ఏళ్ల తరబడి క్లెయిమ్ చేయని నిధులు ఈపీఎఫ్ఓ వద్ద గుట్టలుగా పేరుకుపోయాయి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ఈ ప్రాప్తి పోర్టల్ రూపుదిద్దుకుంది. ఈ పోర్టల్ ప్రత్యేకత ఏమిటంటే ఇది పూర్తిగా ఆధార్ సీడింగ్ తో అనుసంధానమై ఉంటుంది. ఒక వ్యక్తి తన ఆధార్ నెంబర్ను పోర్టల్లో ఎంటర్ చేయగానే గతంలో అతను పనిచేసిన సంస్థలు మరియు ఆ సంస్థల ద్వారా క్రియేట్ అయిన పీఎఫ్ ఖాతాల వివరాలన్నీ స్క్రీన్ మీద ప్రత్యక్షమవుతాయి. దీనివల్ల పాత పీఎఫ్ నెంబర్లు గుర్తులేకపోయినా, పాత కంపెనీల అడ్రస్లు తెలియకపోయినా ఎటువంటి ఇబ్బంది ఉండదు. ముఖ్యంగా యూనివర్సల్ అకౌంట్ నెంబర్ లేదా యూఏఎన్ రాకముందు ఉన్న పాత ఖాతాల వివరాలను సేకరించడం ఇప్పటి వరకు ఒక సవాలుగా ఉండేది. కానీ ఈ ప్రాప్తి డేటాబేస్ ద్వారా ఆ పాత రికార్డులను కూడా ఆధార్తో మ్యాపింగ్ చేస్తున్నారు. తద్వారా సామాన్య ఉద్యోగికి తన కష్టార్జితంపై పూర్తి అవగాహన కలుగుతుంది. ఈ ప్రక్రియ కేవలం నిధులను గుర్తించడమే కాదు, వాటిని రికవరీ చేయడం కూడా సులభతరం చేస్తుంది. ఆన్లైన్ ద్వారానే కేవైసీ పూర్తి చేసి పాత నిధులను ప్రస్తుతం ఉన్న యాక్టివ్ ఖాతాలోకి బదిలీ చేసుకోవచ్చు. దీనివల్ల మధ్యవర్తుల ప్రమేయం ఉండదు, అవినీతికి తావుండదు. పారదర్శకమైన జర్నలిజం విలువలతో పరిశీలిస్తే ఇది సామాన్యుడి ఆర్థిక భద్రతకు లభించిన పెద్ద ఆసరగా చెప్పుకోవచ్చు. ఈ కొత్త విధానం వల్ల ముఖ్యంగా రిటైర్ అయిన వారు మరియు 10 ఏళ్ల క్రితం ఉద్యోగాలు వదిలేసిన వారికి భారీ ప్రయోజనం కలగనుంది. మన దేశంలో దాదాపు 50,000 కోట్ల రూపాయలకు పైగా క్లెయిమ్ చేయని నిధులు ఉన్నట్లు అంచనా. ఈ నిధులను సరైన లబ్ధిదారులకు చేర్చడం ద్వారా ఆర్థిక వ్యవస్థలో కూడా కదలిక వస్తుంది. ఆధార్ బేస్డ్ సిస్టమ్ కావడంతో డేటా భద్రత విషయంలో కూడా ఎటువంటి ఆందోళన అక్కర్లేదని అధికారులు చెబుతున్నారు.